హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ప్రభాస్ గారి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక ద ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ఆయన మూడో మూవీ. వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ పీక్స్కి వెళ్ళిన మూవీ అనమాట. విధంగా చెప్పుకుంటే 2004 పొంగల్ భారీ హిట్ ఇచ్చిన మూవీ. అలాగే అదే టైంలో చిరంజీవి గారి అంజీ, లక్ష్మీ నరసింహ రెండూ రిలీజ్ అవుతున్నాయి. అయినా కూడా ధైర్యంగా ఎంఎస్ రాజు గారు వర్షం సినిమాని రిలీజ్ చేశారు. సినిమా కూడా చాలా బాగా ఆడింది. నిజంగా చెప్పుకోవాలంటే మన ప్రభాస్ గారు కూడా అన్స్టాపుల్లో గుర్తు చేశారు. మీరు చిరంజీవి గారు అవతల పక్క ఉన్నారు, నేను భయపడ్డాను, కానీ ఎంఎస్ రాజు గారు ఏం పర్వాలేదు, హిట్ ఉంటే సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. ఆ విధంగానే ఆదరించారని. ఆ విధంగా చూసుకుంటే 2004కి లక్ష్మీ నరసింహ సినిమాతో పాటు అంటే బాలకృష్ణ గారి సినిమా పీక్స్కి వెళ్ళింది. దాంతోపాటు వర్షం ఇంకా పీక్స్కి వెళ్ళింది, ఇంకా గట్టి హిట్ పడింది అనమాట. ఇంకా సినిమా డీటెయిల్స్కి వస్తే డైరెక్టర్ శోభన్ గారు, తర్వాత వచ్చి ఏమో స్క్రీన్ ప్లే వచ్చి ఎంఎస్ రాజు గారు, డైలాగ్స్ వచ్చి పరశురామి బ్రదర్స్ రాశారు, స్టోరీ వచ్చి వీరు పోట్ల. ఆయన తర్వాత దర్శకుడు కూడా అయ్యారు కొన్ని సినిమాలకి. తర్వాత ప్రొడ్యూసర్ వచ్చి ఎంఎస్ రాజు గారు అనుకున్నాం కదా. స్టారింగ్ వచ్చి ప్రభాస్ గారు, త్రిష గారు, గోపిచంద్ గారు, పరశురామి వెంకటేశ్వరరావు గారు, ప్రకాష్ రాజ్ గారు మెయిన్ లీడు. ఆ తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరు, సంగీత గారు, అలా ఇద్దరు ముగ్గురు మంచి మంచి లీడ్ ఉన్నారు. రఘుబాబు గారు చాలా బాగా మంచి కాస్టింగ్ ఉన్నారు. మంచి భారీ కాస్టింగ్ పెట్టి తీశారు సినిమా. అతను షఫీ చేశాడు మెయిన్ క్యారెక్టర్, అంటే ఒక తమ్ముడు క్యారెక్టర్, విలన్ తమ్ముడు క్యారెక్టర్, అది కూడా చాలా పెద్ద మంచి క్యారెక్టర్. తర్వాత ఫోటోగ్రఫీ వచ్చి ఎస్ గోపాలరెడ్డి గారు సీనియర్, ఎడిటింగ్ వచ్చి కేవీ కృష్ణారెడ్డి గారు, తర్వాత మ్యూజిక్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారు. మ్యూజిక్ అయితే అల్టిమేట్, ఇప్పటికీ బీభత్సం కూడా. తర్వాత ప్రొడక్షన్ కంపెనీ అనుకున్నాం కదా, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. రిలీజ్ డేట్ వచ్చి 14th January 2004. ఇక సినిమా విషయానికి వస్తే చాలా సింపుల్ పిక్చర్, బట్ మెయిన్ ఎఫెక్ట్ అనమాట. అంటే బాగా భారీ ఎఫెక్ట్. ఎలాగంటే ఇద్దరు ప్రేమికుల మధ్యన ఒక అనుకోని మనిషి, ఒక విలన్ వస్తాడు. ఆ విలన్ వచ్చి అదంతా స్టోరీ అలా కంబ్యాక్ అవుద్ది. ఈ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ప్రభాస్ గారు త్రిషాని ప్రేమించడం జరుగుతుంది. అయితే అదే సమయంలో త్రిష గారి నాన్నగారైన ప్రకాష్ రాజ్ గారు కూడా వ్యసనాల వల్ల ఆయన అప్పులు చేస్తుంటాడు. ఆ వ్యసనాల అప్పుల వల్ల ఏమవుతుందంటే గోపీచంద్ గారు ఒకసారి పాటలో చూస్తారు, ఇప్పుడు ట్రైన్లో సాంగ్ అవుతుంటే అక్కడే ప్రభాస్ గారు త్రిష ప్రేమించుకుంటారు. అనుకోకుండా ప్రేమలో పడతారు ఇద్దరు. ఆ సమయంలోనే త్రిషా చూసిన గోపీచంద్ గారు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుని ఇతని వ్యసనాల గురించి తెలిసి ఇతను ట్రాప్ చేస్తారు. ఎవరిని? ప్రకాష్ రాజ్ని. అయితే ప్రకాష్ రాజ్ ఏమో గోపీచంద్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకా జీవితాంతం ఇంకా తనకి డబ్బు దగ్గర తిరిగి ఉండదని అనుకుంటాడు. అనుకున్న సమయంలోనే ఇంకొక ట్విస్ట్ వస్తుంది. అదేంటంటే ప్రభాస్ గారు దానికి ఒప్పుకోరు. ప్రభాస్ గారు త్రిష ప్రేమించుకుంటున్నారని తెలిసి గోపీచంద్తో గొడవ పెట్టిద్దామని ప్రకాష్ రాజ్ ట్రై చేయడం, గోపీచంద్ గారు వెళ్ళి ప్రభాస్కి వార్నింగ్ ఇప్పించడం 2-3 రకాలుగా, కానీ ప్రభాస్ లొంగకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఉద్యోగం అనే కాన్సెప్ట్ పెట్టి ప్రభాస్ని ఒక కేసులో ఇరికించి వాళ్ళిద్దరిని దూరం చేస్తారు. అట్ ద సేమ్ టైం త్రిష ఒంటరిగా ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ చూస్తాడు, ఫిల్మ్ డైరెక్టర్. ఆ ఫిల్మ్ డైరెక్టర్కి ఈ అమ్మాయిని దగ్గర చేసి, అంతకుముందు ఒకసారి ఫిల్మ్ డైరెక్టర్ దగ్గర చేద్దామని ప్రభాస్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రకాష్ రాజ్కి. అయితే మళ్ళీ ఫిల్మ్ డైరెక్టర్కి, అంటే జయప్రకాష్ రెడ్డి గారు ఫిల్మ్ డైరెక్టర్, వారికి దగ్గర చేసి ఏం చేస్తాడంటే సినిమా యాక్టర్ని చేద్దామని చూస్తాడు. ఇదే సమయంలో గోపీచంద్ ఏం చేస్తాడంటే త్రిషాని మళ్ళీ కిడ్నాప్ చేస్తాడనమాట. అయితే ప్రభాస్ గారు ఒక్కడే కాపాడగలడని అనుకుంటున్న టైంలో ప్రభాస్ గారు వాళ్ళ బాబాయ్ ఉంటారు, ఎవరు, చంద్రమోహన్ గారు, ఆయనకి చిన్న క్వారీలో చిన్న యాక్సిడెంట్ అవుతుంది. దానికి ఆపరేషన్ చేయాలంటే డబ్బులు అవసరం అన్నప్పుడు వీడు వెళ్ళి జయప్రకాష్ రెడ్డి వెళ్ళి, ఆయన నువ్వు తీసుకొస్తే ఇలా డబ్బులు ఇస్తారంటే సరే అయితేనే వెళ్తాడు. డబ్బు కోసం వెళ్తున్నాడని కూడా అమ్మాయిని నమ్మిద్దామని చూస్తాడు. ఆ తర్వాత అనుకోకుండా గోపీచంద్ గారు డెన్కి వెళ్ళడం, సునీల్ గారు, అజయ్ గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ సహకారం చేస్తారు. అక్కడి నుంచి డెన్ నుంచి ఎలా కాపాడాడు, అందరికీ బుద్ధి ఎలా చెప్పాడని తీసుకొచ్చాక మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. అందరికీ గోపీచంద్ గారికి ఆయనకి చాలా మంచి ఫైట్, చాలా బాగుంటుంది ఫైట్ సీక్వెన్స్ కూడా. సో ఆఖరికి గోపీచంద్ గారిని చంపేయడం జరుగుతుంది. చంపేయడం అంటే ఇతను చంపరు, కానీ ఫైటింగ్ అంతా అయిపోయాక వస్తున్నప్పుడు అనుకోకుండా రావణాసురుడు బొమ్మ అతని మీద పడి అతనే చనిపోతాడు అక్కడ తీర్థంలోని. సో ఈ విధంగా చూసుకుంటే సినిమా ప్లాట్ అయితే ఇది స్టోరీ. అంటే ఇద్దరు ప్రేమికులు, అందుకే టైటిల్ కూడా పెట్టాం, ప్రేమికుల వలపు కురుక్షేత్రం వర్షం అని చెప్పేసి. ఇద్దరు ప్రేమికుల మధ్యన అంటే ఒకళ్ళు నెగిటివ్గా ప్రేమిస్తారు, ఒకళ్ళు పాజిటివ్గా ప్రేమిస్తారు, ఒకడు బలవంతంగా తీసుకుందాం కూడా, ఒకడు అభిమానంగా తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ మధ్యన ప్రేమ అనేటువంటిది ఎలా ఉంటుందో మనకు చూపించారు చాలా బాగా. అలాగే చాలా సీక్వెన్స్లో వర్షం పడుతుండడం, ఆ వర్షం ద్వారా వీళ్ళు ప్రేమించుకోవటం, చాలా సిచ్యువేషన్స్ బాగుంటాయి. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటలకు సంబంధించిన మ్యూజిక్ కానీ హైలైట్. ఈ వర్షం సాక్షిగా అన్న పాట కుదిపేసింది. ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన అన్న పాట కూడా చాలా బాగా కుదిపింది. తర్వాత ఏమో ఇంకా వీళ్ళిద్దరు డ్యూయెట్స్ చాలా ఉంటాయి. లంగావోణి నేటితో రద్దయిపోయిన సాంగ్ కానీ, జూలే కానీ, ఆ మధ్యలో ఇంకా అన్నీ కూడా అద్భుతం. కోపమా నా పైన అన్ని పాటలు కూడా ఇప్పటికీ ఇట్టే అలా మోగుతూనే ఉంటాయి. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రాణం పోసారని చెప్పచ్చు సినిమా పాటలకు అయితేను. ఇంకా అవార్డుల విషయానికి వస్తే ప్రభాస్ గారికి ఈ సినిమాకి అయితే బెస్ట్ నంది అవార్డులు వచ్చాయి, బెస్ట్ పిక్చర్ కింద అవంతా కూడాను.
తర్వాత ఏమో ప్రభాస్ గారికి సినిమా అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్ అవన్నీ వచ్చి నంది అవార్డు వచ్చి బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్గా చిత్ర గారికి వచ్చింది. తర్వాత బెస్ట్ కొరియోగ్రాఫర్గా ప్రభుదేవా గారికి, బెస్ట్ ఆడియోగ్రాఫర్గా మధుసూదన్ రెడ్డి గారికి. ఆడియోగ్రాఫర్ అంటే ఇది రికార్డింగ్ అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ 52 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో చూసుకుంటే బెస్ట్ ఫిల్ము, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ విలన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నీ వచ్చాయి. చాలా బాగా వచ్చాయి అవార్డులు. ప్రతి చోట అవార్డులు వెలువడింది. ప్రభాస్ గారు అయితే మూడో సినిమా అని కాదు కానీ అనుభవం, 2 సినిమాల అనుభవం పనిచేసింది. అంతకుముందు ఈశ్వరు, రాఘవేంద్ర యావరేజ్గా ఆడినప్పటికీ ఈ సినిమాతో ప్రభాస్ గారు అంటే ఏంటి రేంజ్ ఒకటి బయటకు వచ్చిందనమాట. ఆయన మనిషి బాడీని చూస్తే ఇంకా నిజంగా అదేదో ఛత్రపతిలో చెప్పినట్టు బాక్స్ ఆఫీసే. ఇద్దరు గోపీచంద్ గారు ఈయన కొమ్ము దెయ్యాలో ఇద్దరు కలబడిన ఒక ఎలా ఉంటారంటే చాలా దారుణంగా ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు కలబడుతుంటే అంత బలంగా ఉంటుంది. మనకి రానా గారు, ప్రభాస్ గారు బాహుబలిలో తలపడినట్టు ఉంటుంది ఒక విధంగా చూసుకుంటే. చాలా బాగుంటుంది ఇద్దరి మధ్యన సీక్వెల్ ఫైట్స్ కానీ ఎక్సలెంట్ ఫైట్స్. క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. ప్రభాస్ గారు ఫస్ట్ ఎంట్రన్స్ అయితే మనకి క్వారీలో కనబడతారు, వేరే కొండ మీద నుంచి. చాలా రిస్కీ షాట్, చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ విషయానికి చెప్పాం కదా, మంచి మంచి ఇన్నాళ్ళకు గుర్తొచ్చిన వానన్న సాంగ్ అయితే త్రిష చాలా బాగా చేశారు నిజంగానే. డ్యాన్సర్స్ అందరితోనూ కలిపి ప్రభుదేవ గారు సూపర్ డ్యాన్స్, దానికి అవార్డు కూడా వచ్చాయి అనుకున్నాం కదా. ఆ విధంగా చూసుకుంటే ప్రభాస్ గారు చాలా కరెక్ట్గా రిస్క్ చేశారు. తర్వాత శోభన్ గారు తర్వాత ఆయన చనిపోవడం ఏదో జరిగింది. శోభన్ గారు ప్రస్తుతం లేరనుకుంటాను. ఆయన డైరెక్టర్గా 2-3 సినిమాలు ఇచ్చారు. తిరుపతి స్వామి గారు లాగే, మనకి తిరుపతి స్వామి గారు అలాగే మంచి డైరెక్టర్, ఆయన కాలం చేశారు. సో ఈ విధంగా చూసుకుంటే మంచి సినిమా మంచి టైంలో పడింది. అంతకుముందు బాబీ, శోభన్ గారికి కూడా పెద్దగా హిట్ లేదు. బాబీ కూడా దెబ్బ కొట్టింది ఎవరి, మహేష్ బాబు గారితో. బట్ ఈ టైంలో ఈ సినిమా వీళ్ళిద్దరికీ ఓ విధంగా ప్రభాస్ గారికి జీవన మరణ సమస్య, అంటే అది ఓ విధంగా హిట్ సమస్య, బాబీ గారికి అదే శోభన్ గారికి హిట్ సమస్య. సో ఇద్దరు కలిపి బలంగా ప్రయత్నించారు. ఎంఎస్ రాజు గారు కూడా మంచి హిట్ పడాల్సిన టైంలో పడింది. ప్రభాస్ గారు చాలా బాగుంటారు సినిమాలో నిజంగానే. ఆయన యంగ్ రెబల్ స్టార్ అన్నందుకు ఆ పేరుకి అలాగా గుర్తింపు తెచ్చేశారు. ఇంకా అక్కడి నుంచి ఆయన ఎందుకు చూసుకోలేదు. ఏదో మధ్యలో 1-2 ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన ఈరోజు ఏకంగా వరల్డ్ స్టార్ అయిపోయారు. ఏకంగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కూడాను. చాలా బాగా బాగుంటుంది సినిమా. ఇప్పటికీ సినిమా చూస్తే కొన్ని సీన్లు హైలైటే. ప్రభాస్ గారు గోపిచంద్ గారికి వార్నింగ్ ఇచ్చే సీన్, శైలు కోసం 10 సార్లు చస్తాను నేను, నువ్వు ఒకసారైనా చావగలవని పెట్రోల్ చూపించి ఎలా వెలిగించే సీన్ ఒకటి. అంటే కొన్ని సినిమాటిక్గా ఉన్నప్పటికీ ఆ సీన్లు చాలా గూస్ బంప్స్ తెప్పిస్తాయన్నమాట. రెడీనా అని గట్టిగా అడిగినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు విపరీతమైన వైబ్రేషన్ ఇస్తారు సినిమాలో. అలాగే వాళ్ళిద్దరూ చివరిలో కొట్టుకున్నప్పుడు కానీ, తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావు గారు వీళ్ళ నాన్నని చంపాడు అంటే గోపిచంద్ గారు వాళ్ళ నాన్నని చంపేస్తాడు. అది చూసిన పరుచూరి వెంకటేశ్వర గారు ఎలా నేను చంపించాలని చివరిలో ఈ రోజు తాడు కథం అయిపోవాలని చెప్పేసి ప్రభాస్ గారికి సైడ్కి వచ్చి చెప్పడం. త్రిష ఇతనికి మధ్య లవ్ సీన్లు చాలా బాగుంటాయి. ఇక్కడ అడవిలో కానీ, తర్వాత ఫస్ట్లో కానీ వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీక్వెన్స్ చాలా నీట్గా తీశారు. వల్గర్గా కూడా ఉండవు, చాలా అఫీషియల్గా నీట్గా ఉంటాయి. చూడటానికి ఇద్దరు చాలా బాగా చేశారు. అదే మళ్ళీ అదే కాకతీయ ఫోర్ట్లో మనకి అక్కడ కాకతీయ రాజుల గుళ్ళో అనమాట, 1000 స్తంభాల గుళ్ళో నంది ఇలా దాని మించి ఇలా ఆర్చి మించి ఇది పడటం, ఇది రెయిన్బో పడటం ఎక్స్ట్రాడినరీగా అనమాట. ఇక ఫోటోగ్రఫీ అవన్నీ కూడా చాలా చాలా బాగా కుదిరి సినిమా అవుట్ అండ్ అవుట్ హిట్. ఓ విధంగా చెప్పుకుంటే నేనే 2-3 సార్లు థియేటర్లో చూశాను. సాధారణంగా 1-2 సార్లు చూస్తే నేను సినిమా నచ్చితే, కానీ నేను దాదాపు 3 సార్లు చూసాను ఫ్రెండ్స్తో కలిసి. 1-2 సార్లు నేను. అంత బాగుంటుంది సినిమా, ఎక్కడా కూడా తగ్గదు. పాటలు చాలా బాగుంటాయి. ప్రభాస్ గారికి ఆ హిట్తో ఇంకా ఆయన బ్యాక్ చూసుకోలేదు. సో ప్లీజ్ వాచ్ దిస్ వన్ టైమ్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.